జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆపరేషన్ గోదావరి స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా 3 రోజుల పాటు కాకినాడలోనే ఉంటారు. ఇవాళ తొలి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ఇన్ఛార్జీలతో భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వ్యవహారాలపై చర్చలు జరిపారు. ఆయా నియోజకవర్గాల్లో గత ఓటింగ్, ప్రస్తుత పరిస్థితుల గురించి జనసేన నేతలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మా పార్టీ యొక్క జయాపజయాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి దాని మీదే మాట్లాడడం జరుగుతుంది. ఇండివిజువల్గా ఇన్ఛార్జీలను పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత ఎలాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుంటారు కాబట్టి అప్పుడు ఎన్ని సీట్లు ఏంటి ఎక్కడెక్కడ పెట్టాలనేది నిర్ణయిస్తారు. గతంలో ఉన్న పర్సంటేజ్ కంటే ఎక్కువ స్థాయిలో మన ఓటింగ్ పెరిగిందనేటువంటిది మనం పెరిఫెరల్గా చూసినా అర్థమవుతుంది. అదే కాకుండా స్థానిక ఇన్ఛార్జీలతో మాట్లాడి ఏ స్థాయికి పెరిగాం మనం అనేటువంటి దాన్ని కూడా మదింపు చేస్తున్నారు. దాని ప్రకారంగా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు కాకినాడ నుంచి. సత్య, ఇవాళ జనసేన ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు? భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మీటింగ్ ఎలా జరుగుతోంది? రేపు ఎల్లుండి ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సెగ్మెంట్లతో పాటు ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జీలుగా జనసేన ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ ఇండివిజువల్గా ఒక్కొక్కరితో గంట పాటు చర్చిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటింగ్ శాతంతో, గతంలో వచ్చినటువంటి ఓటింగ్ శాతంతో పాటు అక్కడ టీడీపీ జనసేన కలిసి ఏ రకంగా కార్యక్రమాలు చేపడుతుంది, ప్రస్తుతం అక్కడ జనసేనకి ఏ రకంగా వస్తాయి అంటే సీట్లు సర్దుబాటు విషయాల్లో మీరు త్యాగం చేయాల్సి వస్తుందన్న విషయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలకి పవన్ కళ్యాణ్ నేరుగానే చెప్పినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పక్కన ఎవరు లేకుండానే సింగిల్గా పవన్ కళ్యాణ్ కూర్చుని నేతలు ప్రస్తుతం కోలాహలంగా నెలకొంది. ఏదైతే కాకినాడకు సంబంధించినటువంటి ఆయన ఒక నివాసంలోనే కూర్చున్నారు, ఎక్కడ కూడా సమావేశ మందిరానికి రాలేదు. అంటే రేపు మహిళలతో పాటు ఇటు ఎవరైతే నిరసన కార్యక్రమం చేస్తా అంగన్వాడీ టీచర్స్తో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. కొంతమంది జనసేన నేతలు ప్రధానంగా ఏం చర్చించారు ఈరోజు, ఎవరెవరు సమావేశంలో పాల్గొన్నారు? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు మెయిన్ ప్రధానం అండి. కాకినాడ జిల్లా వచ్చేటప్పటికి 7 సీట్లు, అలాగే మొత్తం ఉమ్మడిగా అయితే 19 సీట్లు. 19 సీట్లలో 7 సీట్లకు ఈవేళ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇన్ఛార్జీలతో మాట్లాడటం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇన్ఛార్జీలతో లాస్ట్ టైం ఇవ్వలేదు అన్నారు, ఒక్కొక్కరికి గంట పైన ఎత్తున్నారు, మొత్తం అన్నీ అంటున్నారు. ఎందుకంటే పార్టీ ఎలా బలోపేతం చేయాలి, ఏంటి ఎలాగా ప్రతి ఇది అడుగుతున్నారు సున్నంగానే. గంటకు సీట్లు ఆశించినటువంటి ఇన్ఛార్జీల పరిస్థితులకు ఏం చెప్పారు? అటువంటిది ఇంకా రాలేదండి. ఓన్లీ మనం ఎలా బలోపేతం చేయాలి, ఇది ఎలా చేయాలి, ఎలా పోటీ చేయాలి ఉద్దేశంతో మాట్లాడుతున్నా తప్ప రెండో దాని గురించి అసలు మాట్లాడినట్టు ఎవరో కూడా చెప్పలేదు నాకు. ఇప్పటికి 7 కూడా అయిపోయినాయి. 7 కాన్స్టిట్యూన్సీలు అయిపోయిన తర్వాత టౌన్ వచ్చినప్పుడు మళ్ళీ వార్డుల్లో కూడా వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలి కార్యక్రమంతో ఇంకా ఎక్కడి వరకు మనం చేయాలి, నోటర్గా ఉన్న వాళ్ళని ఎలా తీసుకురావాలి, వాళ్ళని ఎలా మాట్లాడాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా వస్తే పార్టీ తరపు నుంచి కూడా మాట్లాడతామని కార్యక్రమం మీద మెయిన్ ఉద్దేశం అండి. అంటే సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు? అంటే పవన్ కళ్యాణ్తో పాటు ఎవరైనా ఉన్నారు? ఈ రోజు వరకు ఇప్పుడు వరకు ఈ రోజు మొదటి రోజు భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో మాట్లాడడం జరిగింది. కేవలం ఇది ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి ఈరోజు మనం తెలుగుదేశం జనసేన పొత్తుల్లో భాగంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. కొంతమంది పొత్తులు అనగానే పొత్తుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే జనసేన పార్టీ నాయకులు కానీ త్యాగాలు చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఇన్ని 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీతో ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులు, ఆ వ్యక్తులకి ఈరోజు సీటుకి రాకపోతే కనుక డిసప్పాయింట్ అవ్వకుండా మనం ఎందుకు పొత్తులు పెట్టుకున్నాం, ఏ విధంగా పొత్తులు పెట్టుకున్నాం అనే అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇన్ఛార్జి తోటి సుదీర్ఘంగా మాట్లాడుతామని జరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్తో. గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు కేటాయిస్తారని చెప్పారు? అది ఇంకా రాలేదు, అది ఇంకా రాలేదు. కానీ ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారంటే ఇది చాలా కష్టంలా. నేను శాఖం చేసి నాకు పొత్తు గారిని ఎందుకు వస్తున్నారంటే రాష్ట్రం బాగుండే ఉద్దేశం మెయిన్ కారణంతో ఆయన వేళ ఎంత ముందుకు వచ్చారు. దానికి మనం అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రం వెనక్కిపోయి మనం వేయాలండి. దాని గురించి మనం ఏదైనా శాఖం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు ఆయన. ఇంకంతకంటే ఇంకేం చేస్తారు చెప్పండి ఆయన. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కి కూడా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు ఎవరిని కూడా పక్క వేరే కార్యకర్తను కూడా రానివ్వలేదు, పక్క సీనియర్ నేత కూడా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రం ఇండివిజువల్గా కూర్చున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటింగ్ శాతంతో పాటు ఏ రకంగా పనిచేయాలి, ఎక్కడెక్కడ సీట్లు చదువు. ఇప్పటికే జనసేన నుంచి గోదావరి జిల్లాల నుంచి 15 సీట్లు ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి 15 సీట్లకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 సీట్లలో ఇప్పటికే 15 సీట్లు ఉమ్మడిగా గెలవాలి, లేదంటే జనసేనకి ఇచ్చినా కూడా గెలిపించి తీరుతామనేది జనసేన నేతలకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రేపు ఎల్లుండి కూడా కీలకమైన సమావేశాలు ఉండబోతున్నాయి. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.